చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలోను సంఘంలోను ప్రార్థన చేయండి. మంచిది. సమయంలో ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆయన ఉద్దేశమును బట్టి ఈ దినమందు ఇక్కడ ప్రార్థన కూడిక ఏర్పాటు చేయటం జరిగి ఉన్నది. అది ఎందుకు జరిగి ఉన్నదో అది కుటుంబస్తులకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సాక్ష్యాన్ని బట్టి మనకు అర్థమై ఉన్నది. కాబట్టి నిన్న సహోదరి ఉదయకాలం వచ్చి అన్నారు, రేపు ఉదయం మన ఇంటికాడ ప్రేయర్ పెట్టాలంటే ఎందుకమ్మా ఏంటమ్మా కూడా నేను అక్కడ ప్రార్థన పెట్టాలంటే వాళ్ళు మనకు సమస్య చెప్పలేదు, ఇందుకోసం చెప్పలేదు కదమ్మా, ప్రార్థనగా అంతే. కానీ మేము కూడా నాకు తెలిసి ఈరోజు ఇలా అని కూడా నాకు తెలియదు, ఇలాగ జ్ఞాపకార్థం అని ఇలా అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు, నాకు తెలియని కూడా తెలియదు. అదే మీరు గుర్తుపెట్టుకుంటారు కదా, గుర్తుపెట్టుకునేలాగా 1-2 అయితే గుర్తుపెట్టుకుంటాం, ఎన్నో ఉంటాయి కదమ్మా చాలా ఎన్నో సంఘాలలో. ఓకే, ఏదేమైనా కూడా నిజంగా దేవుని యొక్క శక్తిని బట్టి కుటుంబస్తులు ప్రతి సంవత్సరము ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవటం అనేది మంచిది, చాలా మంచి పని. కాబట్టి సమయంలో సామెతల గ్రంథంలో కూడా ఆయన రాస్తూ ఏమంటాడంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము, అది చాలా గొప్ప విషయము అని మాట్లాడుతూ ఉన్నది. కానీ సమయంలో నేను ఒక మంచి విషయాన్ని సంఘముఖం ఇక్కడ ఉన్నటువంటి కుటుంబానికి ఒక మంచి విషయాన్ని కొంత సమయం తెలియచేసి మనం ఈ దినమందు ఈ కోరికను ముగించుకుందాం. చాలా జాగ్రత్తగా చెబుతున్నటువంటి మాటలు శ్రద్ధగా వినటానికి ప్రయాసపడండి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో మనం ఎలా మెదగాలి, ఏ విధంగా నడవాలనేది అది దేవుడు మనకు నిర్ణయించి ఉన్నాడు. ఆయన నిర్ణయించిన తర్వాత నడవటం అనేది మన చేతిలో ఉంది. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని చెయ్యి పట్టి నడిపించడు, మనకు అన్ని అనుకూలంగా ఇచ్చాడు, మనల్ని నడవమని చెప్తున్నాడు. నడవటము నడవకపోవటం అనేది అది నీ చేతిలో ఉంచబడి ఉన్నది. కాబట్టి సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటను చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18-19 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. పాతాళమున నీకు స్తుతి కలుగదు, నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడునై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములు తంతి వాయిద్యములను వాయిద్యము. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ఇక్కడ తెలియజేయుచున్నటువంటి సందర్భం అనేది మీ అందరికీ జ్ఞాపకంలో ఉన్న సందర్భమే అనుకుంటున్నాను నేను. హిజ్కియా అనేటువంటి ఒక రాజుకు మరణకరమైన వ్యాధి వచ్చిన తర్వాత యెషయా ప్రవక్త అతని దగ్గరకు వచ్చి అతనితో తెలియచెప్పినప్పుడు అతడు మరలా 11 సంవత్సరముల ఆయుస్సు పొడిగించబడిన తర్వాత, బాగానండి, మరలా 11 సంవత్సరముల ఆయుస్సు పొడిగించబడిన తర్వాత అతడు రాస్తున్న కీర్తన అంటే ఒక పాట పాడుతున్నాడు. ఆయన హిజ్కియా పాడినటువంటి పాట అనేటువంటి ఒక పాట పాడుతున్నాడు. ఆయన పాట పాడుతూ దాని మధ్యలో ఆయన ఏమంటున్నాడంటే, బాగా వినండి, బాగా గమనించండి. 18వ వచనంలో ఏమంటున్నాడంటే, పాతాళములో నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు అన్నాడు. అంటే ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే ప్రభువా ఈరోజు నేను నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించేవాడను కాదు. ఒకవేళ నేను చచ్చిపోయి నేను పాతాళానికి పోయి ఉంటే, ఎందుకు పాతాళానికి పోతానంటున్నాడు అక్కడ? ఆయనకు మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చినంత మాత్రం చనిపోతే పాతాళానికి పోతాడా?
మరి ఎందుకు పోతానంటున్నాడు అక్కడ? బాగా చెప్పాలి, మీరు ఆలోచించాలి. బైబిల్ మీకు ఈ సబ్జెక్ట్ చాలాసార్లు చదువుకొని ఉంటారు, చాలా చోట్ల మీరు ఉంటారు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, ఇదిగో ఏమంటున్నాడు, పాతాళము నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లించదు అన్నాడు. ఇప్పుడు ఒకవేళ నేను నిన్నటి దినాన అంటే యెషయా ప్రవక్త నా దగ్గరికి రాకపోయి ఉంటే నేను ఆల్రెడీ చనిపోయేవాడిని. నేను చనిపోయి ఉంటే నేను ఎక్కడికి వెళ్ళిపోయేవాడిని అంటున్నాడు. అంటే ఎందుకు పాతాళానికి వెళ్ళిపోతానంటున్నాడు ఆయన? చెప్పండి, ఆలోచించండి. ఏందమ్మా ఏం జరిగిందంటే అక్కడ యెషయా ప్రవక్త వచ్చి అతనితో ఏం చెప్పాడు? నీ ఇల్లు చక్క పెట్టుకో అని చెప్పాడు. అదే నా ఇల్లు చక్క పెట్టుకోమని యెషయా ప్రవక్త నాకు చెప్పకపోయి ఉంటే, నేను చచ్చిపోయి ఉంటే నేను పాతాళానికి వెళ్ళిపోయేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడినా? అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నీకు ఏదైనా ఏ విషయంలోనైనా నిన్ను స్తుతించేవాడినా? ఎక్కడా నేను నిన్ను స్తుతించేవాడిని కాదు. ఎప్పుడూ నీకు నేను కృతజ్ఞతాస్తుతి చెల్లించేవాడిని కాదు. కాబట్టి ఈరోజు ఆయన నాకు తెలియచేసినటువంటి మాటను బట్టి నేను నిన్ను ప్రార్థన చేయగా నువ్వు నా ప్రార్థన ఆలకించి నాకు మరలా 11 సంవత్సరాల ఆయుసు పొడిగించావు. అందును బట్టి నేను బ్రతికి ఉన్నాను కనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. కాబట్టి సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఎవరు స్తుతిస్తారు ఆయన్ని? బ్రతికి ఉన్న మనమే స్తుతిస్తారు, చనిపోయిన వాళ్ళు ఆయన స్తుతించలేరు. మరి మనం ఎందుకు స్తుతించాలి? ఎలా స్తుతించాలంటే ఆయన మనకు ఆయుష్ ఇచ్చినందుకు స్తుతించాలి, ఆయన మనకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తుతించాలి, ఆయన మనల్ని జీవింప చేస్తున్నందుకు స్తుతించాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా మనము పాపములో నుంచి బయటికి రావటానికి తన కృపను మనకు తెలియజేస్తున్నందుకు స్తుతించాలి. అందుకని అక్కడ చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ అదే విషయాన్ని చెప్తున్నాడు. సో ఏమంటున్నాడంటే, నేను బాగా ఉంచండి, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించడం అంటే నీ సత్యమును గురించి తెలుసుకొని దానిలో నడవలేరు. ఎవరు? సమాధిలోనికి దిగిన వారు అన్నాడు. కాబట్టి ఇప్పుడు బ్రతికిన వాళ్లకు ఏమి తెలియజేయమంటుంది ఇక్కడ? సత్యమును తెలియజేయాలి. సత్యం అంటే ఏమిటి? వాక్యం. దేవుని వాక్యాన్ని ఈరోజు మనము సజీవులుగా ఉంటున్నాము కదా, బ్రతికి ఉన్నాము కదా, బ్రతికి ఉన్న మనము దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నామా కరెక్ట్గా? మీరందరూ చాలా మంది అనుకోవచ్చు, మాకెంతో పనులు ఉంటాయి, మాకెంతో బిజీగా ఉంటుంది, మేము ఎంతెంతగో సంపాదించుకుంటున్నాము, సంపాదన లేకపోతే మాకు ఎలాగా, మా బ్రతుకు ఎలాగా, మా బిడ్డల పరిస్థితి ఎలాగా, మా జీవితాలు ఎలాగని అనుకోవచ్చు. హిజ్కియా కూడా అప్పటి వరకు అలాగని అనుకున్నాడు. నేను ఆస్తి, ఐశ్వర్యం, సంపద ఈ రాజ్యంలో నా అంత గొప్పవాడు లేడన్నట్టుగా నేను సాధించాలి, సంపాదించాలి అనుకున్నాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే హిజ్కియాకు ఏం గుర్తొచ్చింది? సావు సూచి వచ్చాడు. సావు చూసిన తర్వాత అతడు ఏమనుకున్నాడంటే, ఒకవేళ నిన్నటి దినానే నేను చనిపోయి ఉంటే నా రాజ్యం నేను చూడగలనా? నిన్నటి దినాన్ని నేను చనిపోయి ఉంటే నా బిడ్డల గురించి నేను ఆలోచించగలనా? నిన్నటి దినాన్ని నా యొక్క జీవితం చనిపోయి ఉంటే నేను వీటి గురించి ఆలోచించగలనా? కాబట్టి అతడు ఏం చెప్తున్నాడంటే, మనిషి బ్రతికినప్పుడు మొట్టమొదటిగా ఆలోచించవలసింది తన జీవితంలో మంచి చేసేటువంటి దేవుని విషయముల గురించి ఆలోచించాలి. ఈరోజు ఎవరైనా ఆలోచిస్తారా? ప్రాంక్ చెప్పండి, ఎవరైనా ఆలోచించే వాళ్ళం ఉన్నామా? మరి ఎప్పుడు ఆలోచిస్తామంటే దెబ్బతిన్నాడు కాబట్టి మనోడు ఆలోచిస్తున్నాడు. అది దెబ్బతినకపోతే దెబ్బతిన్నాడు కాబట్టి ఏ దెబ్బతిన్నాడు మనోడు? మరణకరమైన వ్యాధి వచ్చింది మనోడికి, మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు అతని పరిస్థితి అనుకున్నాడు, ఇక నేను చచ్చిపోతానని నిర్ణయం డిసైడ్ అయిపోయాడు. కానీ డిసైడ్ అయిపోయిన తర్వాత అతడు బ్రతికినాడంటే దేవుడు పెట్టినటువంటి భిక్షమే ఆ బ్రతుకంతా. ఈరోజు నిజంగా ఈ తల్లిగారు మనల్ని విడిచి వెళ్ళిపోయి ఉన్నారు, కానీ మనం బ్రతికి ఉన్నామంటే ఈ బ్రతుకు దేవుడి పెట్టిన భిక్షము. దేవుని దగ్గర భిక్షంగా బతుకుతున్నాం. మనము దేవుని కొరకు బతకకుండా మన కోసం మనం బతుకుతున్నాం కనుక దేవుడు మనకు బుద్ధి చెప్పిస్తున్నాడు. ఈరోజు దేవుడి పెట్టిన భిక్షం ఎంతో మంది ఉన్నారు కదమ్మా, మనకన్నా గొప్ప వాళ్ళు, ఉన్నత స్థితిలో కలిగిన వాళ్ళు. 2020లో ఉన్నవాడు 2024లో లేడు, 2019లో ఉన్నవాడు ఈరోజు లేడు. కరోనా వచ్చి ఎంతో మంది కుప్పలు చనిపోయారు, ఎంతో మంది వెళ్ళిపోయారు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే
మనుషులకి బ్రతుకు విలువ తెలియదు అని చెప్పండి. ఎప్పుడు మీరు అడిగినా కూడా, ఎవరు అడిగినా చెప్పండి, మనిషికి ఆయుష్ బ్రతుకు విలువ తెలియదు. అందుకనే పనికి మాలిన పచ్చ కాగితాల కోసం, పనికి మాలిన బంగారం కోసం, పనికి మాలిన పొలాల కోసం పాకులాడతాం కానీ బ్రతుకునిచ్చిన దేవుని కోసం పాకులాడము. ఎవరన్నా పాకులాడే వాళ్ళు ఉన్నారా? నిజంగా చెప్పండి, మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. నేను బతికి ఉన్నానంటే దేవుడి దయని, దీనికోసం పాకులాడే వాళ్ళు ఎవరు లేరు. కావాలంటే చూడండి, డబ్బుల కోసం కానీ, బంగారం కోసం కానీ, ఆస్తి కోసం కానీ, ఐశ్వర్యం కోసం కానీ, బాంధవ్యాల కోసం కానీ, రక్త సంబంధాల కోసం కానీ, ఏటి కోసం పరుగులు చేస్తుంటాం. కానీ దేవా, నేను నీ చిత్త ప్రకారంగా బ్రతకాలి, నువ్వు నాకు బ్రతుకునిచ్చావు కనుక నీ సత్యమును నేను నేర్చుకొని నేను కూడా దినదినము నీ సత్యములో బ్రతకాలి అనేటువంటి ఆశ ఎవరికైనా ఉంటుందా? ఉండదు. మరి ఎందుకు ఉండదంటే ఏమని చెప్తుందంటే, ప్రసంగి గ్రంథంలోనికి ఒకసారి అట్ట పోయి అక్కడ ఎమ్మటే అక్కడ మాట్లాడి చదివిస్తాను మీకు. ఎందుకంటే ఈ రోజులలో ఎక్కువ మంది ప్రయాసపడేది ఏట గురించో ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి చూడండి అమ్మా. చేయుటకు, బాగా ఆలోచించండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. ఏమంటున్నాడు ఇక్కడ? చెయ్యటానికి నీకు ఈరోజు పనులు ఉన్నాయి. పనులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేడం? పని బాట లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ పని ఉంది. కాబట్టి చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని కూడా శక్తి వంచన లేకుండా చెయ్యి అంటున్నాడు. ప్రసంగి ఇలా చెప్తున్నాడంటే ఆయన చెప్పిండంటే దాని వెనక ఆలోచించదగింది చాలా ఉంటది. ఆయన ఏమన్నా మనలాగా అరాకొర జ్ఞానము కలిగినోడు కాదు, సంపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడు. ఆయన జ్ఞానము ఇంత అంత అని కాదు, చాలా ఎక్కువ ఆయన జ్ఞానము. ఆయన చెప్పే మాటలు చాలా లోతుగా ఉంటాయి. మనం అన్నట్టుగా ఏదో సింపుల్గా చెప్పడం, ఆయన చాలా లోతుగా చెప్పాడు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను, ఈరోజు మనందరం ఏమంటున్నాం? ఈ పని దేవుడి దయ వల్ల వచ్చింది, దేవుడి దయ వల్ల వచ్చింది, దేవుడి దయ వల్ల ఈ పని వచ్చింది అంటున్నాం. దేవుడి దయ వల్ల వచ్చిన పనిని బాగా చేస్తాం కానీ పనినిచ్చిన దేవుని మర్చిపోయాం. దేవుడి దయ వల్ల జరిగించేటువంటి పనిని చేస్తున్నాం, పని ఇచ్చిన దేవుడిని మర్చిపోయాం. అందుకేమంటున్నాడు? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చెయ్యుము. ఎందుకంటే తర్వాత నువ్వు పోయేది ఎక్కడికి? అక్కడ పని ఉండదు. చేయాల్సిన పనులను అడిగిపోయి పని ఉండదు. ఇంకా నాడు ఉండేది ఒకే ఒక పని, ఖాళీ పని, అరవటము కేకలేయటం, ఏ పని ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? సజీవులుగా ఉన్న మనమే, సజీవుల్లో ఉన్నప్పుడే మనం దేవుణ్ణి బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు సజీవులుగా మనం ఉంటున్నాము, దేవునికి ప్రియారిటీ ఇస్తున్నామా, లోకానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? చెప్పండి అమ్మా. మీరు మనస్ఫూర్తిగా, అంటే నాకేం మీరు నోరు తెరిచి నాకు చెప్పమని చెప్పట్లా, మనస్ఫూర్తిగా మీ మనసులో చెప్పుకోండి. దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నామా, లోకానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? ఆలోచించుకోండి. ఎందుకు ఇస్తున్నామంటే లోకం మనల్ని ఏం చేసింది? అలా మార్చేసింది. మారిపోయాం లోకంలోకి వచ్చిన తర్వాత. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాము. తల్లి దగ్గర ఉన్న ఒక కుమారుడికి తల్లి పాలు తాగేంత వరకు తన జీవితంలో ఎవరు ముఖ్యం? ఆ పిల్లోడికి. అదే పాలు మర్చిపోయిన తర్వాత తల్లి ముఖ్యం అవుతా? ఈరోజు అలాగనే ఉంది సమాజం. దేవుడి దగ్గర బ్రతుకుతున్నంత కాలం దేవుడే ముఖ్యం. అక్కడ మందిరంలో కూర్చున్నంత మాత్రం దేవుడే ముఖ్యం. బయటకు పోయిన తర్వాత దేవుడు ఏదో ప్రార్థన కూడినప్పుడు 2 నిమిషాలు ప్రార్థన కూకులు రావాలి కానీ ఇంకా పొద్దు కూకులు ప్రార్థనేనా అనేవాళ్ళం లేమా? ఇక్కడ ఉన్న వాళ్ళం. ఇంకా రాత్రి పగులు ప్రార్థనేనా అనేవాళ్ళం లేమా? మరి ప్రార్థన కాకపోతే, దేవుని ప్రార్థించకపోతే ఏం చేయాలంటే పని చేసుకుంటే కదా బతికేది. అంటే ఇప్పుడు ఇజికే ఆ పని చేశాడా లేదా? ఇప్పుడు ఆయనకేం పని లేదా? మరి పని చేసినప్పుడు బతకాలి కదా మరి ఆయన. ఒక్కసారి వెనక్కి తిరిగి వెనక్కి ఒకసారి చూసి 18 వచ్చిన 8 వచ్చిన అది నుంచి ఒక్కసారి చూడు. ఏమంటున్నారు చూడు అక్కడ 16 వచ్చిన అనుకుంటా. ప్రభువా వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవింపుచున్నది అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా ఏటి వలన మనుషులు జీవిస్తారయ్యా? ఏటి వలన? తిండి తింటాం వలన, బంగారం ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించుకోవటం వలన, పని బాటలు చేసుకోవటం వలన. దేని వలన జీవిస్తున్నారంట? దేవుడు బతకమన్నాం కాబట్టి బతికేస్తున్నాం ఈరోజు. అంతే. ఆయన బతకమంటే బతుకుతున్నాం. మనం వచ్చి వీళ్ళు బాగుండాలి, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, పిల్లల కోసం తల్లిదండ్రుల కోసం పిల్లలు, ఒకళ్ళ కోసమే పాకులాడుతున్నావు. కానీ నీ కోసం నువ్వు పాకులాడేదానిగా ఉన్నావు ఈరోజు. నీ జీవితం ఒకటి ఉంది తెలుసా? ప్రతి వానికి ఒక జీవితం ఉంది. ఎందుకంటే మనుషులు చాలా మాయగాళ్ళు, మోసగాళ్ళు, చాలా మాయగాళ్ళు. మనం ఎందుకంటే ఎవరికి చెప్పకుండా పోతాం.
ఒక్కడికైనా చెబుతామా? పోయేటప్పుడు ఒరే నేను పోయేస్తా జాగ్రత్త అని పొదిలి పోతున్నా, ఒంగోలు పోతున్నా, గుంటూరు పోతున్నా అందరూ చెప్పొస్తాం. రేపు ఊరికి పోతున్నాను అనుకోండి అన్నయ్యల నుంచి, అన్న పోయేస్తామని చెప్పేస్తాం. కానీ నేను ఉదాహరణకు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు ఎవరికైనా చెప్తానా? మనం ఎంత మోసగాలని చెప్పండి. అప్పుడు మనం వాళ్ళ కాడ కూర్చొని నాకు చెప్పకుండా నన్ను అన్యాయం చేసిపోయావంటే ఊరు అన్యాయం చేసిపోయింది. మనం ఆ మనిషి అన్యాయం చేసిపోయిందా? అప్పుడప్పుడు చాలా మంది నన్ను ఊరు అన్యాయం చేయలా, వాని యొక్క జీవిత కాలం ముగిసింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనమేం గుర్తుపెట్టుకోవాలి? నా జీవితం కూడా ఏదో ఒక రోజు ఇలాగనే ముగుస్తుంది. కాబట్టి నేను ముగిసేలోపు నా జీవితాన్ని కట్టుకోవాలి, నా జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి, నా బ్రతుకుని జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే నాలో ఉన్న ఆత్మ జీవించుచున్నదంటే దేవుని దయ. అది ఈరోజు మనుషులకు తెలియక మనుషులు వ్యర్థంగా అనుకుంటున్నారు. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఎక్కడికి పోవటం వల్ల ప్రయోజనం లేదు. అందుకేమంటున్నారు తెలుసా? ఇదిగో సజీవులే కదా నిన్ను స్తుతించదరు. ఇప్పుడు బ్రతికి ఉన్నప్పుడేనమ్మా మనం ప్రార్థన చేసేది. రేపు చనిపోయిన తర్వాత ఎవరు ప్రార్థనలు చెయ్యరు. మరి ఇప్పుడు బతికినప్పుడు ప్రార్థన చేయమంటే చేస్తారమ్మా? ఎందుకు చేయము? చచ్చిపోతే ఏడుండరు. నేను ఆ చనిపోయిన గురించి చెప్పట్లే, మీరు అక్కడ సబ్జెక్ట్ కావద్దు, ఈ సబ్జెక్ట్లో ఉండండి. ఎక్కడ చచ్చిపోయినప్పుడు చేస్తాం కదా, బతికినప్పుడు ఎందుకు చేయము? చాలా టయాలు ఉన్నాయి మనకు, అవునా కదా? ఇప్పుడు మామూలుగా అయితే బాగానండి, మన ఇళ్ళల్లో ఎప్పుడైనా మీకు ప్రార్థన పెట్టాలంటే మీరేం చెబుతాను, నేను కరెక్ట్ టయానికి రెడీ చేసి పెట్టమని చెప్తాను. మీరేం చేస్తారంటే ప్రార్థన తర్వాత ప్రాముఖ్యమైన అన్నం కదని దాన్ని వండుతారు. దానివల్ల ప్రయోజనం లేదు. మరి తినకుండా పోతారా అనొచ్చు మీరు. నిజంగా చెప్తున్నాను, దాని వలన ఉపయోగం లేదు. అది ఎంత పెట్టినా ఇబ్బంది కాదు. ప్రాముఖ్యమైనది దేవుడికి స్థానం ఇవ్వకుండా గుడి కడితే ఉపయోగం ఏముంది? పెద్ద గుడి కట్టాము, గుడిలో దేవుడు లేడు, మరి కట్టింది ఊరి కోసం అమ్మా. పెద్ద గుడి కట్టాము, దేవుడిని గుడిలో పెట్టమంటే దేవుడికి వద్దులే నాకే గుడి అంటే ఇంకా అసలు కట్టాల్సిన పని ఏముంది? కాబట్టి మీకేం చెప్తాను ఏ విషయం అని చూడండి. లోకములో జీవించిన మనము సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈ జీవితంలో ఊపిరి ఉన్నంత వరకే మీరు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసినా, చర్చలకు వెళ్ళి ప్రార్థన చేసినా, ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసినా, మీ ఇళ్లలో ఉదయం లేచి ప్రార్థన చేసినా, మీ మనసులో ఊపిరి ఉన్నంత కాలమే, మీ జీవితంలో ప్రాణం ఉన్నంత కాలమే. ప్రాణం పోయిన తర్వాత ఎవ్వరూ ప్రార్థనలు చెయ్యరు. చేస్తారనుకుంటున్నారా? అస్సలు ఎవరు చెయ్యము. ఎందుకు చేయమంటే అప్పుడు ప్రార్థన చేసేటువంటి పరిస్థితి కాదు. అందుకే అన్నాడు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. ఆమేన్. ఈ దినాన్ని నేను బ్రతికాను కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాను. అదే బ్రతకకపోతే, ఇప్పుడు తల్లి గారు మంగమ్మ గారు మన యొక్క లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమె మన మధ్యలో ఉందా? లేదు. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఆమె జ్ఞాపకాలు ఉన్నాయి, ఆమె చేసిన పనులు ఉన్నాయి. జ్ఞాపకాలు చేసిన పనులని నీకు గుర్తుండొచ్చు, నీకుండొచ్చాయి, కానీ అవి ప్రాముఖ్యమైనవి కాదు. ప్రాముఖ్యమైనది ఏమిటి? ఆమె ఒక కోరుకొని ఉండొచ్చేమో. ఏమంటున్నారు చూడండి అక్కడ కింద చదువు. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. ఒక తండ్రి అనేవాడు కరెక్ట్ గా ఉంటే తన బిడ్డలకు ఏమి తెలియజేయాలంట? అరే ఇక్కడ 5 ఎకరాలు నాటానరా, అక్కడ 10 ఎకరాలు ఉన్నదిరా, ఆడ 10 నోట్లు ఉన్నాయరా, 7-20 నోట్లు ఉన్నాయని చెప్పడం కరెక్ట్ అయిన తండ్రి ఏం చెప్తాడంట? సత్యమును తెలియజేస్తాడు. ఆస్తి సంపాదించడం కాదు కరెక్ట్ అయిన పాయింట్. ఏది లేకపోయినా తనంతట తాను ఆస్తి సంపాదించుకునే తట్టు పెంచాలి బిడ్డలని. ఏమి ఇవ్వకపోయినా వాడు ఎక్కడో పోయినా కూడా బతకాలి అనేటువంటి విధంగా వాళ్ళని పెంచాలి మనం. అదే అంటున్నాడు, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేతురు. మీ పిల్లలకు మీరు ఏమి చెప్పాలంటే మంచిని చెప్పాలి, దేవుని గురించిన జ్ఞానము చెప్పాలి, దేవుని గురించి బోధ చెప్పాలి. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడినప్పుడు ఏమంటున్నాడంటే 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో అంటున్నాడు, ఇదిగో నువ్వు ఇంటిలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, మంచంలో పడుకున్నప్పుడు, అన్నం తినేటప్పుడు ప్రతి టైంలో వాళ్ళకి ఏం చెప్పమంటున్నాడమ్మా? నన్ను గురించి చెప్పుము, మంచి సత్యముల గురించి, దేవుని ఆజ్ఞలు చెప్పన్నారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీ పిల్లలకి ఎప్పుడైనా చెప్పినారా? అమ్మ ఏ రోజైనా చెప్పారు మీ పిల్లలకి? ఎందుకు చెప్పము? అప్పుడు చెప్పడానికి మనకు తేలికలేదు. చదువుకోరా ఉద్యోగం చేయాలరా, చదువుకోరా ఉద్యోగం చేయాలరా, చదువుకోరా ఉద్యోగం చేయాలరా.
చదువుకోవచ్చు, తప్పేం లేదు, మేము చదువుకోవద్దు అని చెప్పట్లేదు, ఉద్యోగం చేద్దాం చెప్పట్లేదు. కానీ సత్యమును వాళ్ళకు తెలియజేస్తే వాళ్లకు ఆయుష్ ఇచ్చిన దేవుణ్ణి వాళ్ళు గుర్తిస్తారు. దేవుని గుర్తిస్తే దేవుడు ఎలాగైనా మనుషులను బతికించగలడు, ఎలాగైనా బతికించగలడు. మీరేం బతికేదేమనుకుంటున్నామో, గొప్ప గొప్ప ఆస్తి ఐశ్వర్యం ఉన్నోడే బతకటంలా ఏమీ లేనోడు కూడా బతుకుతున్నాడు ఈ భూమి మీద, తెలుసా? కుప్పల కుప్పల కోట్లు ఉన్నోడు బతుకుతున్నాడు, కనీసం బ్యాంక్ అకౌంట్ లేనోడు కూడా బతుకుతున్నాడు ఈ లోకంలో. ఇద్దరు బతికేది ఒకే బతుకు. ఎలా అవుద్దన్న, వాళ్ళకేమో ఏసీ రూములలో ఎంజాయ్గా కాలు మీద కాలు వేసుకొని ఉన్నారంటే వాడక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నాడో తెలియదు, కానీ ఈ చెట్టు కింద పనుకున్నాడు ప్రశాంతంగా నిద్రపోతాడు. ఇద్దరు బతుకు ఒకటే. చివరికి ఇద్దరు పోయేది భూమిలోనికి, ఆడికి పోరు. ఎందుకంటే ఏమంటున్నాడు అక్కడ చూడండి, మన జీవితములు అన్నీ యెహోవా మందిరములు. మన జీవితం అంటే మనుషుల జీవితాలన్నీ ఎక్కడ గడపమని చెప్తున్నాడు? దేవుని మందిరంలో గడపడానికి మీరు ప్రియారిటీ అని చెప్తారు. మనం గడపడానికి కుదురుద్దా? అలాంటి ఆలోచన అసలు ఉన్నదా? ఎందుకు గడపాలి, ఎందుకు అలా చేయాలంటే ఈరోజు మీకు నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పేసి ముగిస్తాను. ఎక్కువ సమయం కూడా చెప్పను, మీరు ఎన్నోకుండా కూడా చెప్పాల్సిన సబ్జెక్ట్ చెప్పేసి ముగిస్తాను. ఎందుకు దేవుని మందిరంలో మన జీవితాలన్నీ గడపాలి, ఎందుకు చిన్న అంటే తండ్రులు కుమారులకు సత్యాన్ని తెలియజేయాలంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక సంఘటన గురించి మనం జాగ్రత్తగా చదువుదాం. బైబిల్ గ్రంథంలోని జాగ్రత్తగా చూడండి. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. 6:5. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. మరణమైన వారికి దేవునిని గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. అంటే మరణమైన వారికి జ్ఞాపకం ఏం లేదంట, నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. ఎవరిని గురించి జ్ఞాపకం లేదు? ఇక్కడ దేవుని గురించిన జ్ఞాపకం లేదా? ఆలోచించండి, ఏ జ్ఞాపకం లేదు, ఏమి లేదు. అసలు మనం అనుకుంటున్నాం ఇక్కడ చాలా మంది మనమే వాళ్ళని పొద్దుగూకులు గుర్తుపెట్టుకుంటున్నాం అనుకుంటున్నాం. మనం అసలు గుర్తుపెట్టుకుంటారమ్మా? మీ పని బాటలు మొత్తం వదిలేసి పొద్దుగూకులు గుర్తుపెట్టుకుంటారమ్మా? ఒక తండ్రిని ఒక తల్లినైనా ఒక ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆలోచించినప్పుడు, అప్పుడు మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు మేము ఇలా ఉన్నాము, ఈరోజు ఎక్కడ ఉన్నారు వాళ్ళు లేరని ఎప్పుడు 24 గంటలలో నాకు తెలిసి 30 రోజులలో 365 రోజులలో రోజుకు నాకు తెలిసి ఒక 10-20 నిమిషాల కంటే ఎక్కువ ఏమైనా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు అన్నమా? పొద్దుగూకులు అయ్యే గుర్తుపెట్టుకుంటే ఇంకా మన పని బాటలు చేసుకోవడం ఎలాగా? ఇంకేముండదు కదా, అయ్యే జ్ఞాపకంలో ఉండవు. మరి అయితే మరణమైన తర్వాత గురించి మాట్లాడుతారు కదా, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించరు అన్న. పాతాళంలోకి పోయిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ దేవునికి ప్రార్థన చెయ్యరు, చేయాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే అక్కడ చేసినా కూడా అవకాశం చేయదారిపో నాకేమవుద్ది? ఈ నెల మే 13వ తారీఖు ఓట్లు అన్నారు. 13వ తారీఖు ఓట్లు వేశారు. నేను 15వ తారీఖు వచ్చి నేను ఓటు వేస్తానంటే డేట్ అయిపోయి నాకు వదులుతా, నా ఒక్కడి కోసమే మార్చరుగా. అలాగే దేవుడు ఒక టైం ఇచ్చాడు ప్రతి వాడికి. నువ్వు భూమి మీద సజీవుడిగా ఉన్నంత లోపే నువ్వు దేవుడిని ప్రార్థన చేయాలి. చనిపోయిన తర్వాత నేను చేస్తానంటే అవకాశం లేదు. అవకాశం అసలు చేయదాడిపోయింది ఇంకా లేదంతే. అది ఎంతమంది చెప్పినా ఎన్ని చెప్పుకున్నా అది వేస్టే. అలాగే 39 కూడా ఒకసారి చదువు. అదే కీర్తన 30 అధ్యాయం 9వ వచనం. 39 త్వరగా. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా, యెహోవా ఆలకింపుము. ఏమంటున్నది ఇక్కడ? మన్ను నిన్ను స్తుతించునా. మన్ను అంటే ఏంటిది? మన్ను అంటే ఏంది? మట్టి. ఇంకా మన్ను అంటే ఏంది? నేనే మట్టి, నువ్వే మట్టి. నీలో ఆత్మ ఉంది కాబట్టి నువ్వు మనిషివి. ఆత్మ పోతే ఎవరైనా ఉంచుకుంటారమ్మా? 2 రోజులైనా ఉంచుకుంటామా? 4 రోజులైనా ఉంచుకుంటామా? ఒక నెల రోజులు ఉంచుకుంటామా? ప్రేమ ఉన్నది కదా, మరి ఉంచుకోవచ్చు కదంటే వాసన. నీ శరీరం నీకే వాసన. 2 రోజులు నీళ్ళు పోసుకోకుండా నన్ను చూద్దాం. ఒక 2 రోజులు నీళ్ళు పోసుకోకుండా నీకు అనిపిస్తుంది, చీ అనిపిస్తుంది నీకు. అంటే ఇది మట్టి. ఈ మట్టి నిన్ను స్తుతించడం. మరి స్తుతించేది ఏంటిది? నీలో నాలో ఉన్న ఆత్మ. ఈ ఆత్మ దేవుణ్ణి స్తుతించాలని ఎప్పుడు చెప్తున్నాడంటే, నువ్వు ఈ మట్టి దేహంలో ఉన్నప్పుడే దేవుణ్ణి స్తుతించి ఈ మట్టి దేహంలో నుంచి మహిమ దేహంలోని కలమని చెప్తుంది బైబిల్.
అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మట్టి దేహంలో ఉన్నంత కాలము మనుషులు దేవుణ్ణి స్తుతించటం లేదు. మీరు అనొచ్చు, ఎందుకు స్తుతించడం? ఏదో ఆదివారం ఒక అరగంట తోటి ప్రార్థనలో కూర్చొని వచ్చి ఒక 500 రూపాయల కానుకేసి నేను దేవుడి దగ్గర పోతానంటే ఇది పిచ్చి మాటలు. మీకు వేరే పాస్టర్ వాళ్ళు చెప్తారేమో చెప్పొచ్చు, కానీ నేనైతే దీన్ని ఒప్పుకోను అసలు. ఎందుకంటే మన దగ్గర అక్కడ మీరు వాక్యం వింటున్నారు కదా, ఎప్పుడైనా అలా చెప్పామమ్మా, పర్ఫెక్ట్గా దేవుళ్ళో ఉంటేనే పరలోకం పోతాం. అది కూడా చాలా బాగా పరిపూర్ణంగా ఉన్నోళ్ళే పోతారు. ఇరుకు మార్గంలో ప్రవేశింప అనేకులు చూసుదురు గాని వారి వలన కాదు. ఏమన్నాడు? ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుడి. పోరాటం ఇది. మీరు ఏమనుకుంటున్నారేమో, ఏదో ఒక గంట తోడి పోయి పాస్టర్ గారు, మా పాస్టర్ నేను ఏ టైంలో కూడా వచ్చి ఒప్పుకుంటాలే, నేను ఎప్పుడు పిలిచినా వస్తాడంటే పాస్టర్ వస్తాడేమో కానీ దేవుడు రాడు. పాస్టర్కి పచ్చ నోటితో వచ్చేస్తాడు, దేవుడికి ఏ నోటి ఇచ్చినా రాడు. దేవుడు పర్ఫెక్ట్గా ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడు అలాగనే ఉంటాడు. ఈరోజు అందుకే చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మనుషులు ఏం చేయాలంట? మరి దేనికోసం పోరాడుతున్నాం? లోకంలో బతకడానికి పోరాడుతున్నాం. ఎందుకు ఆ పోరాటం? ఎందుకు ఈ పోరాటం? ఏమి సాధించింది? దీనివల్ల ఏమీ సాధించరా. నేను చెప్తున్నా చూడండి, చివరికి నువ్వు 9 నెలలు కన్ని పెంచిన నీ కొడుకు, నీ కూతురు, నీ యొక్క ఇంట్లో ఉన్న వాళ్ళే నీ మాట అన్నట్టు అది నువ్వు సాధించడం. రే నా కాడ 50 కోట్లు ఉన్నారా నీకు ఇస్తానంటే, నీ 50 కోట్లు ఎవరికి కావాలి? నీ మాట నేను నిన్న అంటున్నాను. ఏం సాధించాం మనం? ఏమి సాధించారమ్మా? ఏమి సాధించలా. సాధించవలసింది ఒక్కటే, నిన్ను నువ్వు సాధించుకో. శాతనైతే చాలు. నీ ఆత్మ పరలోకానికి పోవటానికి ప్రయాసపడు చాలు, అంతే. అందుకే అక్కడ ఏమంటుంది తెలుసా? మన్ను నిన్ను స్తుతించునా పాతాళంలో నీకు ఎవరైనా స్తుతులు చెల్లిస్తారా? జరగదు. అందుకని ఈ మట్టి దేహంలో ఉన్నప్పుడే, ఈ మట్టిలో నువ్వు జీవించినప్పుడే మట్టి మీద మమకారం పెంచుకోకుండా, ఈ మట్టి శరీరంలో ఉన్నప్పుడు పాపాన్ని చేయకుండా, ఈ మట్టి శరీరంలో ఉన్నప్పుడు పాపపు లోకపు కోసం తిరగకుండా, పాపంలో బతకకుండా, ఈ మట్టి దేహంలో ఉన్నప్పుడు పవిత్రంగా బతకడానికి ప్రయాసపడమని బైబిల్ చెప్తుంది. ఈ దేహం ఈ మట్టిలో ఉన్నప్పుడు ఏమంటారు? నా మట్టి బాగుందని చెప్పి పాపాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, మద్యపానాలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఈ మట్టి దేహం నుంచి పోయిన తర్వాత ఆడ ఖాళీ చేస్తాను, నన్ను ఎందుకు గాలుతున్నావు అంటున్నాడు. నిన్నెందుకు గాలుతున్నాడు ఆయన తెలుసు. అక్కడ సమాధానం చెప్పాలి. ఎవరు చెప్తావు? యాడికి పోయినాడు భర్తనంటావు, నేను బయటికి బాగుడదా అని భర్తను అంటావేమో కానీ ఆయన దగ్గర మాట్లాడటానికి లేదు. ఎందుకంటే నీ చరిత్ర, నా చరిత్ర, మనుషులందరి చరిత్ర ఆయన దగ్గర ఉంది, అంతే. మనుషులకు జ్ఞాపకార్థముగా ఆయన దగ్గర ఒక గ్రంథం ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్కరి చరిత్ర ఆయన దగ్గర ఉంది. ఈరోజు నేను అనుకోవచ్చు, నేను చేసేది ఊరికి కనపడట్లేదని. ఏం కనపడకుంది? నువ్వు చేసిన ప్రతి దానికి ప్రతిఫలం అనుభవించే రోజు ఒక రోజు ఉంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, మన్ను నిన్ను స్తుతించునా. కాబట్టి శరీరంలో నుంచి నీవు నేను వెళ్ళిపోయిన తర్వాత మన మట్టి మనం దేవుణ్ణి స్తుతించదు. ఎందుకంటే పేరు పెట్టింది శరీరానికి కాదు, ఆత్మకు. ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి, నన్ను ఎవరైనా ప్రకాశ్ అంటారా? ప్రకాశ్ చనిపోయాడు అంటారు. ఆడున్నదిగా పాడంటే పోయాడు ప్రకాశ్ అంటాడు. మరి ఉన్నది ఎవరు? మట్టి. ఇంకా దేశయ్యరా అంటారు. చుట్టుపక్కల వాళ్ళు చచ్చుట్టు అంటారు, రే 2-3 రోజుల నుంచి పోదనట్లేదురా, నువ్వు తొందరగా తీసేయరా, కళ్ళు తిరిగి ఇల్లు కూడా పోతాను. తీసేపు కళ్ళు తిరిగి ఇల్లు కూడా పోతారంటారు. ఎందుకంటే ఆ మట్టి ఎవరికి పనికిరాదు. కనీసం నా మట్టి నాకు పనికిరాదు. నా భార్య అయినటువంటి నా భార్యలో నుంచి ఆ ఆత్మ పోయిన తర్వాత ఆ మట్టి నాకు ఉపయోగపడదు, ఊరికి ఉపయోగపడదు. అందుకని ఏమంటుంది? మన్ను నిన్ను స్తుతించునా అంటే మట్టి స్తుతించదు. మరి ఎవరు స్తుతిస్తారంటే ఆ మట్టిలో ఉన్న మనిషి, అంటే మన ఆత్మ దేవుణ్ణి స్తుతిస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? పాతాళానికి పోకముందే మనం ఏం చేయాలంట? దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోవాలి. మరి ఒకవేళ ఎవరైనా పాపంలో చనిపోయి పాతాళానికి పోతే వాళ్ళకి ఏముంటుందంట? చూద్దాం బైబిల్ గ్రంథంలోనికి. లూకాసు వార్తలోనికి వద్దాం. లూకాసు వార్త జాగ్రత్తగా, లూకాసు వార్త 16వ అధ్యాయం. మీ అందరికీ తెలిసిందే, అందరూ 100కు 1000 సార్లు ఉంటారు ఈ మాట నాకు తెలిసి. 16వ అధ్యాయం నేను చాలా మార్లు చెప్తుంటాను, చాలా సార్లు కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను ఈ యొక్క సందర్భాన్ని బట్టి. 16వ అధ్యాయం తీశారమ్మా? 25 నుంచి జాగ్రత్తగా చదువుదాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టము వచ్చినట్టు సుఖము అనుభవించితివి. నీ జీవితం ఇది. ఎవరిచ్చాడు ఈ జీవితాన్ని నీకు?
దేవుడిచ్చాడు. దేవుడిచ్చినప్పుడు ఈ జీవితాన్ని ఎవరిష్ట ప్రకారం బతకాలి? దేవుడిష్ట ప్రకారం బతకాలి. ఇప్పుడు నా ఇష్టం అంటాడు. ఒక తల్లి వచ్చి, రే నాయనా ఇది పద్ధతి కాదురా, మంచిగా ఉండురా, దేవుళ్ళలోనికి రారా, ప్రార్థన చేసుకోరా, చెడు పనులు చేయగలరా, శుభ్రంగా పెళ్లి చేశాను కదా, నీ భార్య నువ్వు నీ బిడ్డలు, నీ భర్త నువ్వు నీ బిడ్డలు అందరూ సంతోషంగా ఉన్నంటే నువ్వేంది నాకు చెప్పేది ముసల్దానంట. ఎన్నిసార్లు ఉంటాం మన జీవితాలు మనం? నువ్వేందా చెప్పేది నీకేం తెలుసు? ఇప్పుడు పాపము మీరు తల్లిదండ్రులు ఉన్నారు కదమ్మా, మీరు పాపం పొద్దున 9 గంటల పనికి పోతారు, సాయంత్రం 6 5 వస్తారు. వస్తే మీకు ఎంత ఇస్తారు? 500 రూపాయలు ఇస్తారు, లేకపోతే 1000 రూపాయలు ఇస్తారు. అది మీరు చేసే పనిని బట్టి. ఆ 1000 రూపాయలు 500 రూపాయలు పెట్టి మీరు ఈ పిల్లలను పోయి ఆ ఇంగ్లీష్ మీడియం చదవాలి నా పిల్లలు అనగానే వాడి ఇంటికి వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నువ్వు వచ్చి, అమ్మ పొద్దుగూకులు ఎందుకమ్మా సెల్ ఫోన్తో మాట్లాడుకుంటున్నావు అంటే, నువ్వు తిక్కదాని మమ్మీ నీకేం తెలియదు అంటుంది. ఎందుకంటే నువ్వు చదివించను కదా. అదే చదివిపోతే నేను తిక్కదాన్ని అందుగా. నువ్వు తిక్కలదన్నదంటే మీకు అర్థం చేసుకోండి, నిన్ను తిక్కలదన్నదంటే దరిద్రానికి దరిదాపుల్లో ఉంది, పాడైపోవడానికి దగ్గర ఉన్నదని అర్థం. మీరు ఎప్పటికి చెప్తున్నా, 100కు 1000 సార్లు చెప్తున్నా, ఒక తండ్రిని కానీ తల్లిని కానీ నీకేమి తెలియదు అంటున్నారంటే ఈ వయసులోని వాళ్ళకి అన్ని తెలిసినంటే వాళ్ళు అన్నిట్లలో ఆరితేరినారని గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా అన్నిట్లో ఆరితేరినారు కాబట్టి నీకేం తెలియదు, వాళ్ళకి అన్ని తెలిసిపోయింది. ఆరితేరినారు, ఏదో ఒక రోజు నీకు పెద్ద కిరీటాన్ని తెచ్చి పెడతారు, నీ ఇష్టం, జాగ్రత్త. పెద్దది నువ్వు కూడా మహిళ, ప్రపంచంలో ఎవరు లేనంత కిరీటం తెచ్చి పెడతారు. అందుకనే వీళ్ళ విలువ వాళ్ళకి తెలియదు. తెలియక ఏమంటున్నారంటే జీవితకాలం అంటే నా ఇష్టం. ఇప్పుడు అందరికి కూడా అలవాటైపోయింది ఏంది నా ఇష్టం అనేది. ఏంది నీ ఇష్టం? దేవుడు అంటున్నాడు నీ జీవితకాలం మందు నీకు ఇష్టం వచ్చినట్టు బతికావు కనుక ఇప్పుడు నేను ఎక్కడ పొమ్మంటున్నాడు ఆయన? ఈ ధనవంతుణ్ణి పాతాళంలోకి పోయాడు. ఇప్పుడు పాతాళంలో పోయాడు. పాతాళంలో పోయిన తర్వాత మనోడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అమ్మా? గుర్తుంది ఎవరికన్నా? ఏం చేస్తున్నాడు? అక్కడ చదువుకుంటారా కిందికి? అమ్మమ్మ అంత మంచి మాట కాదమ్మా, కింద ఉండొచ్చు. అంత మంచి మాట మనకి ఇప్పుడు కింద ఒక మాట చూడండి, 27 వచ్చిన చూడండి. అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు ఇంటికాడ 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాను అంటున్నాడు. మనం కాదు వాళ్ళని గుర్తుపెట్టుకుంటే వాళ్ళు పొద్దు గూగుల్ మన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నేను చెప్పినట్టు భూమి మీద ఏం లేదు. ఎంతో మంది నాకు వచ్చి రాత్రి పగులు వాక్యం చెప్తే వాక్యం వినమంటే వాళ్ళకి పని పాట లేకుండా జోలు తగిలించుకొని ఎల్లమ్మడి తిరుగుతున్నారు. వాళ్ళు డబ్బుల కోసం వచ్చారని నేను ఎగతాళి చేశాను. నేను ఎగతాళి చేసి ఇక్కడికి వచ్చాను, నా ధనవంతుడు ఆడేడుతున్నాడు. ఇంటి దగ్గర నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. ఏడున్నప్పుడు ఎప్పుడన్నా ప్రేమతో మాట్లాడా? ఏడున్నప్పుడు ఎప్పుడన్నా ఇంత ధనం ఉంది కదా, వాళ్ళ అన్న కొద్దిగా వాళ్ళ కొద్దిగా ఇచ్చాడేమన్నా? అసలు అతను బతికినప్పుడు తన అన్నదమ్ముల గురించి ఏమన్నా రాశాడా? వాళ్ళ గురించి అసలు జ్ఞాపకం ఉందా? రే మీ అన్నోళ్ళు బాగా బతుకుతారు అంటే వాడితో నాకేం పని అసలు అనే లోకం అది ఈ లోకంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆడిపోయిన తర్వాత ఊరు గుర్తొచ్చాడు. ఎందుకు గుర్తొచ్చాడు? ఈ బాధ వాళ్ళు పడకూడదు. మీకు అర్థమవుతుందో కాలేదు? మనుషులు చివరి సమయంలోనికి వచ్చినప్పుడు ప్రేమలు వస్తాయి బయటికి. మా అన్నోళ్ళు, మా తమ్ముళ్ళు, మా అక్కోళ్ళు అని. వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ప్రేమాప్యాతలు బయటకు వస్తుంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు ఏమంటారంటే, అమ్మా ఒక్కసారి చిన్నోని పిలువమ్మ, వాడిని చూసి చచ్చిపోతాను. ఒక్కసారి ఆ పెద్దోని పిలువమ్మ, ఆ పిల్ల ఏంది ఇప్పుడు దాకా అసలు పడుచుకోలేదు, నీ దగ్గర మోటార్ ఉన్నప్పుడు ఒక్కసారి అని పిలువ, ఒక 100 రూపాయలు ఇస్తాను నేను ఎప్పుడని లేదంటే చివరిసారిగా చూసుకుని వెళ్ళిపోతుంది. ప్రేమ వచ్చేసింది మనుషులకు అర్థం కాదు ఈ టైంలో. ఎందుకంత ప్రేమలు వస్తుంటాయి, ఇంత ఆప్యాయతలు వస్తుంటాయి అర్థం కాలేదు. ఎందుకు చెప్తున్నారంటే నేను ఇక ఎప్పటికీ చూడను అనుకుంటారేమో. ఇక్కడ మన్ను నిన్ను స్తుతించదు, పాతాళంలో నీకు కృతజ్ఞతాస్థుతి కలగదు. మన్నుకు నువ్వు జ్ఞాపకం ఉండవేమో కానీ ఆత్మ అక్కడ పోయిన తర్వాత ఆత్మకు అన్ని జ్ఞాపకం ఉంటాయి. ఈ ధనవంతుడు ఆత్మ ఎక్కడ పోయింది? పాతాళానికి పోయింది. ఆ పాతాళంలో ఉన్న ధనవంతుని ఆత్మకు అన్ని జ్ఞాపకం ఉంటున్నాయి. నాకు అంతమంది 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ నరకంలో కాలకూడదయ్యా, దయచేసి నీకు దండం పెడతాను, వాళ్ళ దగ్గరికి ఈ లాజర్ను పంపి వాక్యం చెప్తాడు అన్న. ఎక్కడి నుంచి పంపించాలంటే ఆయనకు పాస్టర్ని, ఆ పరలోకం నుంచి పాస్టర్ కావాలి, భూమి మీద వాళ్ళు వద్దాము. అయ్యా పరలోకం నుంచి అవసరం లేదులే, ఇక్కడ అక్కడ కింద మోసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెబితే చాలంటే వాళ్ళు చెబితే ఇండ్రు. ఎందుకు ఇండ్రు? ఎగతాళి చేసే వాళ్ళని వాళ్ళు తింటారా? ఇప్పుడు ఈడు పోయి చెబితే వింటాడంటే, ఇప్పుడు లాజరు పోయినా కూడా ఏమంటారంటే దెయ్యమని బయటపోతారని చెప్పి బైబిల్ చక్కగా చెప్తాను చూడండి. మీరు ఒకవేళ అంటే నేను చెప్తున్నాను చూడండి, ఈ మన తల్లి గారు ఒకవేళ ఆమె దేవుళ్ళలో మంచిగా బతికి మంచి జీవితం జీవించి ఆమె పరదేశంలోకి వెళ్ళిపోయి ఉంటే ధన్యురాలే, కాదనట్లా. పరదేశంలో పోయినప్పుడు ఆమెకు ఒక కోరిక ఏమంటే తెలుసా?
నేను ఎలాగైతే పరదేశంలోనికి వెళ్ళి నేను నెమ్మది పొందుతున్నానో నా కుమారులు, నా కోడరులు, నా కూతుర్లు, నా అల్లులు, నా మనవళ్ళు, నా మనవరాలు కూడా ఈ స్థలానికి రావాలని అక్కడ ఆశపడుతుంటది. ఎందుకంటే ఆ ధనవంతుడు పడే వేదన నేను చూస్తున్నాను. నా కొడుకుకు ఒక రోజు నువ్వు ఒంటి మీద నూనె పడితే నువ్వు నోర్చుకోలేను, ఇప్పుడు పొద్దుగూకులు ఆడ కాలితే నేనేం ఓర్చుకుంటాను అందా మామ. ఇప్పుడు ఆమె కోరిక నెరవేర్చడం అంటే ఆమెకి ఏదో మీరు చేయడం అంటే పెద్ద పెద్ద లక్షల లక్షల కోట్లు పెట్టి ఏదో చేయటం కాదు. తండ్రి కుమారుడికి ఏం బోధించాడని చెప్పాను? సత్యమును బోధించాడు. ఒకవేళ మీ తల్లి గారు కూడా ఆమె కూడా దేవుళ్ళలో సాగిపోయి దేవుళ్ళలో ముందుకు కొనసాగుతుంటే మీకు సత్యమును ఒక్కసారి కాబట్టి ఒకసారి చెప్పుండొచ్చు, నాయన జాగ్రత్త ప్రార్థన పోరా, జాగ్రత్త ప్రార్థనలో ఉన్నారా, దేవుని నమ్ముకోవడం చెప్పుండొచ్చు. ఆ చెప్పినప్పుడు మీరు చేస్తున్న పనులలో ఈ పెద్ద పరుచుకోమన, మీరు చేసేటువంటి ఆ బిజినెస్లో నీకు పెద్ద పరుచుకోమూరి కూడా ఎవరు కూడా మీరని కాదు, ప్రతి వాళ్ళ లోకంలో నా పనిలో నాకేడ కుదురుతూ అంటుంటారు. అప్పుడప్పుడు నీ పనిలో కుదరకపోతే రేపు అక్కడ పోతే పని ఉండదుగా. ఇక్కడ పని ఉన్నది పొదుగుకులు, అది పోతే అసలు పని ఉందా? మరి చేసే పనే లేదు, అక్కడ ఆడవటం తప్పితే. అందుకే ఇక్కడ ఈ 2 స్థలాల్లో ఉన్న వాళ్ళని చూపెడుతున్నాడు. పాతాళంలో ఉన్నవాడు కానీ పరదేశంలో నెమ్మది పొందుతున్నవాడు కానీ మీరు గుర్తుపెట్టుకోకుండా నిమిషము క్షణ క్షణము మన ఈ కుటుంబాన్ని గుర్తుపెట్టుకుంటుందా? ఎందుకంటే నా బిడ్డలు ఒకవేళ నేను నెమ్మది పొందుతున్న స్థలానికి పోయాను కాబట్టి నా బిడ్డలు అందరూ కూడా నాతోటి నెమ్మది పొందుతున్న స్థలంలో ఉండాలి. అది నా కోరిక. వాళ్ళ ఆస్తులు, ఐశ్వర్యాలు, వాళ్ళకి నేను సంపాదించిన పొలము, వాళ్ళకి సంపాదించినటువంటి డబ్బు ఇదన్నీ అవసరం లేదు. వాళ్ళు ఇక్కడ నాతోటి ఉంటే అదే నా ₹1 కోటి అనుకుంటా. కానీ ధనవంతుడు ఎక్కడ పోయాడు? వేదనలో పోయాడు. నేను కాస్తున్నాను వాళ్ళు కూడా వచ్చి కాలాలనుకున్నాడా? అక్కడ పోయాక ఏం పెరిగింది అబ్బాయికి? లేదే. ఆడిపోయిన ప్రేమ ఎందుకు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు అంటారు చూడండి, కొన్ని బాధలు పడుతున్నప్పుడు పగోడికి కూడా రావకూడదు ఈ బాధ అంటారు. అంటే బాధ పడేటప్పుడు నీలో ఉన్న మానవత్వం బయటకు వచ్చేసింది, ఆ బాధ అనుభవించేటప్పుడు నీలో ఉన్నది వచ్చేసింది. పగోడికి కూడా రాకూడదు అంది. పరదేశంలో ఉన్న వాళ్ళు నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడు, పాతాళంలో ఉన్న వాళ్ళు నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నారు. మనం ఏదో సంవత్సరానికి ఒకసారి ఏదో ఆ టైం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, ఏదో 4 మాటలు చెప్పుకుంటాం, అందరికి ఏదో మంచి భోజనం పెట్టేసి సంతోషం పోయిరానరా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఇది కాదు నిజంగా జ్ఞాపకం అంటే. అక్కడ ఏమంటాడు యేసు ప్రభువు ఎక్కడున్నాడంట? తండ్రి కుడి పార్శ్వమునకు నిల్చుండి ప్రతి నిత్యం మన కొరకు ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేయుచున్నాడు. ఒకవేళ తల్లి గారు సహోదరి కూడా అలాగే యేసు ప్రభు ఉన్నటువంటి ఆ స్థలంలోనికే పరదేశంలోనికి ఉంటే అక్కడ కూడా ఆమె తన తండ్రి దగ్గర ప్రతినిత్యం విజ్ఞాపన చేస్తుండొచ్చు. దేవా, నా కుటుంబము, నా రక్త సంబంధులు నా వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రావాలయ్యా, వాళ్ళు కూడా ఈ పరదేశంలోనికి రావాలి, వాళ్ళు కూడా ఈ సంతోషమైన స్థలాల్లోనికి రావాలని ఏడ్చి ప్రార్థన చేస్తుండొచ్చు. అక్కడ కూడా మరిపెడుతుండొచ్చు ఆత్మ. కానీ ధనవంతుడు ఆత్మ అక్కడ కూడా మరిపెట్టింది. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటున్నామా? వాళ్ళు మనల్ని ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటున్నారా? మనం ఎప్పుడో ఒకసారి ఏ పని లేకుండా ఏం లేకుండా వారు ప్రశాంతంగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. కానీ వాళ్ళు నిత్యము ప్రతి క్షణం. ఎందుకంటే నీతిమంతులైతే ఎలా జ్ఞాపకం చేసుకుంటారో తెలుసా? నేను బ్రతికినట్టుగా మంచిగా బ్రతికి ఈ రాజ్యంలోనికి రావాలి. ఇక్కడికి రావాలంటే ఆస్తి కాదు కావాల్సింది, ఐశ్వర్యం కాదు కావాల్సింది, అంద సందాలు కాదు కావాల్సింది, డబ్బు ధనాలు బలగాలు కాదు కావాల్సింది. ఇక్కడికి రావాలంటే నేను భూమి మీద సత్యముగా బతికి ఎలా వచ్చానో నా బిడ్డలు కూడా సత్యముగా బతికి అలాగే రావాలి. అది నేను చూపించాను వాళ్ళకి మార్గం, అంతే. ఈ ఊర్లో నిజంగా ఎంతమంది ఉంటే మీరు ఆ మందిరానికి వస్తున్నారంటే మీ పెద్దోళ్ళు చూపించిన మార్గమే. లేకపోతే మీరు ఆ మందిరానికి ఎందుకు వస్తారు? అసలు అవసరం మీకు ఎంతమంది లేరు? మేమున్నా మాకు మాకు కూడా ఉన్నట్టుగా కులదైవాలని అయ్యని ఎన్నో ఉన్నాయిగా. మీరు ఎందుకు వచ్చారు? ఆ దారిలోకి ఏదో ఒక దారి వచ్చారు. ఆమెను భూస్థాపితం చేసినప్పుడు ఇలానే చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇప్పుడు ఒకవేళ ఆమె నెమ్మది పొందే స్థలానికి పోతే రేపు ఇదిగో మీరు చూడలేదు కనుక మీరు మర్చిపోతున్నారు. ఎలా మర్చిపోయారు? ఎవరు చూశారు అని మీరు భ్రమలోకి వెళ్ళిపోయారు. నేను చూస్తున్నాను, ఇప్పుడు నాకు అవకాశం అంటే పోయి చెప్పొస్తాను అనుకుంటుంది, కానీ అవకాశాలు ఇవ్వాలి. వద్దురా, ఆ పనులు వద్దురా, ఇక్కడికి రావాలరా, మీరు కూడా అందరం కలిసి సంతోషంగా దేవుడిని స్తుతించాలి, ఆయన ఆరాధించాలనుకోవచ్చు. కానీ ధనవంతుడు కూడా అవకాశం కోరుకుంటున్నాడు. అయ్యా ఒక్క అవకాశం ఏమంటున్నాడు? ఎందుకు? ఊరిని పంపేమని? నన్ను పంపేమనా? ధనవంతుని పంపేమనా? నేను కాదు, నన్ను నువ్వు ఎట్టా పంపేమో నాకు తెలుసు, నా పరిస్థితి ఎలాంటిదే. ఆ లాజర్ని పంపేమంటే నువ్వు పోవటానికి లేదు, ఆయన పోవటానికి లేదు. భూమి మీద ఉన్నవాళ్ళు చెబితే ఏంటి సార్? ఈరోజు మీకు అందరూ చెప్తున్నాను, మీకు ఎన్నోసార్లు చెప్తుంటాను, మళ్ళీ ఈరోజు ఒకసారి మీకు ఒక జ్ఞాపకం చెప్తున్నాను.
దేవుని ప్రార్థన సన్నిధిలో దేవునిలో ఉండటం అంటే మీ జీవితాలలో ఆస్తి కంటే, ఐశ్వర్యం కంటే, అన్నం కంటే, భోజనాల కంటే, మీ రక్త సంబంధుల కంటే, మీ మన శరీర సుఖాల కంటే, మనం తినే తిండి కంటే కూడా మొట్టమొదటి దేవునికి స్థానం ఇవ్వండి. అలా ఇస్తే దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు మెచ్చుకున్న కుటుంబం ధన్యతమైన కుటుంబం. దేవుడికి ఉపయోగపడాలి, మన మనుషులకి అది ఉపయోగపడాల్సింది. మంచిగా చికెన్ మటన్ పెట్టాం, అవి పెట్టాం, ఇవి పెట్టాం, పాస్టర్కి ఎంతగానో ఇచ్చి పంపించామంటే వీళ్ళు సంతోషపడతారు కానీ దేవుడు సంతోషపడ్డు. దేవుడు ఎప్పుడు సంతోషపడతారంటే, ఒకవేళ నీతిమంతురాలైన ఆమె ఎప్పుడు సంతోషపడుతుంటే మంచి వాక్యం చెప్పించాడు. ఈ వాక్యం ఒక్క ఆత్మైన మారితే అదే నాకు సంతోషం అనుకుంటాను. కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ నేను తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే, మనం అనుకుంటాం, చాలామంది అనుకుంటాం ఏదో జ్ఞాపకార్థం అని మనం జ్ఞాపకం చేసుకుంటాం అనుకుంటాం, కానీ మనకి ఏ పని లేనప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. వాళ్ళు నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇప్పుడు నిజంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను, మీరు దేవుని సన్నిధిలో నిత్యము ఉండాలనుకుంటున్నారా? లేదు, నేను ఇదిగో ఆవేదనకరమైన స్థలంలో ఉండాలనుకుంటున్నాను. అది మీ ఛాయిస్. ఎవరి ఛాయిస్ మీ చేతిలో ఉంది. ఎవరి కొరకు ఏమంటున్నాడు? నీ చేతిలో ఉంచాను. నీ ధనవంతుడితో ఏమన్నాడు? నీ జీవిత కాలం అంతయు నీకు నచ్చినట్టుగా నువ్వు సుఖము అనుభవించితివి. ఎందుకంటున్నాడు? సుఖం అనుభవించాడు. ఎక్కడంట? జీవిత కాలము. అందుకే 112 కీర్తన 6 వచనం ఒకసారి చూడు. ప్రార్థన చేస్తాను, సమయం అయిపోయింది కనుక. 112 కీర్తన 6 వచనం. అట్టి వారు ఎప్పుడునో కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. ఆమేన్. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉండును, వాడు స్థిరముగా ఉంటారు. కష్టాలు వచ్చినాయని ఒక రకంగా ఉండరు, బాధలు వచ్చినాయని ఒక రకంగా ఉండరు. ఈరోజు పని ఎక్కువ ఉందని రేపు ఆదివారం బాదామని మానుకోరు వాళ్ళు నీతిమంతులైన. మరి మనము ఎలా ఉన్నారమ్మా? మీరు అనుకోవచ్చు ఎన్నో నేను చెప్తాను, ఎన్ని సాధించినా కూడా పారలోకం బాగపోతే అన్నీ వేస్టే. ఒకరోజు విడిచిపెట్టిపోతాం, అన్నిటిని విడిచిపెట్టిపోతాం, ఏది మనతో రావు. మీరు అనుకోవచ్చు ఏందన్నని, అన్నం అంటే పొడికారం సద్దన్నం దీని బతికినా పరలోకం పోయినాడు గొప్పవాడు. 3 పూట తినకపోయినా, రోజుకు ఒక పూట తిని బతికినా పరలోకం పోయినాడు గొప్పోడు. రోజుకు 100 సార్లు తిని పాతాళం పోయినాడు దరిద్రుడు. కాబట్టి మీ యొక్క తల్లి గారి యొక్క ఆశ కూడా ఏమందంటే, నేను వెళ్ళాను నెమ్మది కలిగిన స్థలానికి, కాబట్టి నా కుటుంబం మొత్తం ఆ స్థలంలోనికి రావాలని ఆమె కోరుకుంటాను. ఆ కోరిక నెరవేరిస్తే మీరు నిజమైన కుమారులు అయి ఉంటారు. కాదులే ఈరోజు ఇలా పెట్టుకున్నాము, తర్వాత పోయిన తర్వాత మీ పనులలో మీరు ఉండరనుకోండి, రేపు అక్కడ పోయిన తర్వాత మీరు ఒక ప్లేస్లో ఆమె ఒక ప్లేస్లో ఉంటే అప్పుడు అనుకుంటారు, ఎన్ని ప్రార్థనలు పెట్టలేదంటే, ఎందుకురా నువ్వు లేకుండా ప్రార్థనలు, నువ్వు ప్రార్థనలు కోకోకుండా ఊరి కోసం పెట్టించావురా, నువ్వు ప్రార్థన వాక్యం అనుకోండి ఊరికి చెప్పించావురా, నువ్వే దేవుని మాట్లాడుకోండి ఎవరి కోసం రా, ఎందుకు ఖర్చు పెట్టే వేస్ట్ ఖర్చు. ప్రభు నేను దేవుడి కోసం పెట్టాను కాదు, నువ్వు పాతాళానికి వచ్చావా పరలోకానికి వచ్చావా అని అడుగుతాడు అంతే. నాకు అడుగుంది, నేను ఇప్పుడు పోతే నాకు 2 లక్షల రూపాయలు జీతము, నెలకు 1 లక్ష రూపాయలు నేను దశం భాగం ఇచ్చి నేను ఉద్యోగం చేస్తున్నాను, కొట్టేవాడు ఉండా. కానీ పరలోకం పోవాలంటే క్లారిటీ బతకాలి, ఎలా బతకాలో బతకాలి. కాబట్టి లోకమును విడిచి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు? ఎలా జ్ఞాపకం చేసుకుంటారంటే, భూమి అశాశ్వతమైంది, అది మనతో శాశ్వత కాలం ఉండదు, తొందరగా రమ్మని పిలుస్తున్నారు. ఏమంటున్నారంట? త్వరగా రండి, త్వరగా రమ్మంటారు. మనం ఇంకా ఉండాలనుకుంటాం, ఏం చేయాలి? ఇంకా నాకు అర్థం కాదు. ఎక్కువ రోజులు ఏం చేయాలి? ఇంకా మనకి కొద్దిగా పాపాలు మూట కట్టుకోవాలి నెత్తిన. ఎక్కువ రోజులు ఉండేవాటిలో ఏమవుతుంది తెలుసా? మీకు తెలుసో తెలియదు, అప్పు ఒకరికి ఇస్తామమ్మ, ఇప్పుడు ఒక 50,000 నాకు ఇచ్చారు అప్పు మీరు, అది నేను ఎక్కువ రోజులు ఉంచుకున్నాను ఏమవుద్ది? అంతే లోకం మీద భూమి మీద జీవితం కొడక. మనం చేయమనుకుంటాం, చుట్టుపక్కల నుంచే వస్తుంటాయి మనం ఎదుక్కుంటా. కాబట్టి నేనంటే తైలానికా చెప్పేది ఏంటంటే, ఏ రోజు కూడా ధైర్యంగా ఎప్పుడు పోతామంటే, కరెక్ట్గా పౌలులాగా నీతిమంతుడిగా బతికినోడు ఏ రోజు కూడా రెడీ అయిపోతాడు పోవటానికి. కాబట్టి రెడీ అయిపోయిన మనము ఈరోజు చెప్తున్నాను, పాతాళానికి పోవటానికి సిద్ధపడ్డావో, పరదేశంలోనికి వెళ్ళటానికి సిద్ధపడ్డావో నీ చేతిలోనే చెప్పబడింది. కానీ మనకంటే ఎక్కువ మన గురించి పైన ఉన్న వాళ్ళు తపన పడుతున్నారు. బలిపీఠం కొందన్న ఆత్మలు ఏమంటున్నాయి? నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చక ఉంటావు, నువ్వు తొందరగా తీర్పు తీర్చు అంటున్నారు. వాళ్ళు తొందరపడుతున్నాడు, పాతాళంలో ఉన్నటువంటి ధనవంతుడు తొందరపడుతున్నాడు. అయ్యా తొందరగా వాళ్ళకు వాక్యం చెప్పించి వాళ్ళని కూడా తెలుసుకున్నారు. అందరూ వాక్యం గురించి తపన పడుతుంటే, ఈ మట్టిలో ఉన్న మనం మాత్రం లోకం గురించి తపన పడుతున్నాం.
ఈ మట్టిలో పౌలు గారు ఏమన్నారు ఈ లోకాన్ని పెంట. దీనికోసం తాపలు పడతాను. ఏదన్నా తృప్తి ఉంటుంది అక్క, శుభ్రంగా వండుకొని తింటావు, ఆ తినే టైంకి ఇబ్బంది అవుద్ది, అబ్బాయి ఏం తిన్నాను అనిపిస్తుంది, అంత అంతే. కాబట్టి నీకు నాకు తెలియజేసింది ఏంటంటే ఒక చిన్న మాట ఏంటంటే, దేవుని భూమి మీద బతికినంత కాలము దేవుని వాక్యం వినాలి, దేవునికి నచ్చినట్టు బతకాలి. ఈ లోకం వెళ్ళిపోయినప్పుడు డైరెక్ట్గా మనం పరదేశంలోనికి వెళ్ళాలి. అలాంటి కృప ఈ కుటుంబానికి, ఇక్కడ కొన్న సంఘానికి, ఈ గ్రామానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరము తల వంచినట్టయితే